ప్రాతిపదికగా ఆయన ముందుకెళ్తున్నారు. అదే మనం వైఎస్ఆర్సీపీది గనక తీసుకుంటే ఏంటంటే వాళ్ళ పునాదే శవాలు, సానుభూతి, ఓదార్పు యాత్ర. ఇది మనం ఆ పార్టీ ఆ, ప్రయాణం చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. వాడు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో వచ్చినటువంటి సానుభూతి ద్వారా అధికారం పొందాలి అనేటువంటి ఎజెండా తోటి వచ్చినటువంటి పార్టీ. దాన్ని సాధించడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ చావునైనా సరే వాళ్ళ తండ్రి గారి మరణం చావులో వేసేసి ఓదార్పు యాత్ర చేసి. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఓదార్పు మైండ్ సెట్ లో నుంచి బయటికి రాలేదు. సో బిగినింగ్ లో ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళారో మనం చూసాం. సహజంగా ఎవరు ఓదార్పు యాత్రకి వెళ్ళినా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళని ఓదారుస్తారు, ఏదన్నా తృణమో ఫణమో ఇచ్చి రావడం జరుగుతుంది. ఆ రోజున ఆయన రాజకీయ పురోగమనానికి ఆయన వాడుకున్నటువంటి పద్ధతి ఏంటంటే తండోపతండాలుగా వేసుకొని కారులతోటి జనాలతోటి వెళ్ళి అక్కడ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి 10 లక్షల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని రావటం అనేటువంటిది మనం చూసాం. అయితే గారు అన్నట్టుగా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సందర్భం ఏంటి, సమయం ఏంటి, అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు నేను దురదృష్టం అలాంటి రాజకీయ నాయకులు ఉంటాం అన్న కారణం ఏంటంటే కామన్ మ్యాన్ ఏ చదువుకోని వాడికైనా సరే ఒక చావింటికి వెళ్ళినా లేకపోతే ఒకళ్ళని పరామర్శ చేయాల్సిన దగ్గరికి వెళ్ళినా కానీ కనీసం ఎలాంటి భావాలు ప్రకటించకపోయినా నవనైత నవరు ఎవరు కూడా. కానీ నిన్న చూడండి, మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో క్లియర్ గా చెప్పారు. డీజేలేంటి, టపాకాయలేంటి, సీఎం సీఎం అని కేకలేంటి, ఎక్కడో ఉన్నటువంటి పెడం దగ్గరికి వెళ్ళడానికి విజయవాడ దగ్గర నుంచి ఊరేగింపి. తర్వాత గతంలో ఈయన చేసినటువంటివి జనాలకి గుర్తుందా లేదా అనేటువంటిది. ఎందుకంటే ఇదేదో 10-15 సంవత్సరాల క్రితం చరిత్ర కాదు. గత 5 ఏళ్లుగా 19 నుంచి 24 మధ్యన ఆయన చేసినటువంటి పాలన ప్రజలకి క్లియర్ గా గుర్తుంది. ఎక్కడ ఉత్పత్తి జరిగినా కానీ 5 సంవత్సరాల్లో ఆయన వెళ్ళింది ఒకసారి పొలంలోకి దిగినటువంటి పరిస్థితి లేదు. అసలు రైతు అనేటువంటిది వ్యవసాయం ఎలా ఉంటుందో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత లాస్ట్ టైం ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఎన్ని నెలల తర్వాత ఇచ్చారో గుర్తుందా మీకు? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు రైతులు బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చిన తర్వాత 3 నెలలు, 4 నెలలు, 5 నెలలకు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనది పెట్టుకొని, తర్వాత రైతులు ఎంతో నేను చేశానన్నటువంటి రైతులు తనని 2024లో ఎందుకు ఓడిచ్చారనేది ఒక్కసారైనా రివ్యూ చేసుకున్నాడండి? పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు వేసుకొని, సర్వేరాళ్ల మీద తన ఫోటోలు వేసుకునేటప్పటికి భయపడిపోయారు కదా రైతులు ఈయన పేరు చెప్తేనే. సర్వేరాళ్ల మీద పార్టీ జెండా రంగు ఈయన ఫోటో రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొత్తం యంత్రాంగం అంతా నిలబడి ఎలాగా ఎదుర్కొన్నారు తుఫాన్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అయిపోయిన వారం రోజుల తర్వాత తీరిగ్గా బెంగళూరు దగ్గర నుంచి వచ్చేసి నువ్వు చేసేటువంటి పరామర్శ ఏంటంటే ప్రజల్లో నువ్వు పరాభవం పొందటం తప్పితే, పలచనయటం తప్పితే రెండోది లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉందండి. అధికార పక్షానికి సంబంధించినటువంటి 2 రిప్రజెంటేటివ్స్ మనకు చర్చలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా మీకు ఛాలెంజ్ విసురుతున్నారు. రెడ్డి గారు, అరుణ్ గారు, నేను చెప్తున్నాను, మీరు ఎన్నైనా రూల్స్ పెట్టుకోండి, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు 10 కార్లు అంటే నేను 100 కార్లు వేసుకెళ్తాను, మీరు 500 మంది అంటే నేను 5,000 మందితో నేను చేస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ విసురుతున్నాడు. మరి ఈ ఛాలెంజ్ని మీరు ప్రతిసారి ఎందుకు డిఫీట్ అవుతున్నారు అధికార పక్షం? మీరేమో మీ ఎస్పీలు ఇచ్చేటువంటిది కేవలం 10 కార్లు అంటారు, 500 మంది అంటారు. అంతకు మించిన కార్లు అక్కడికి వస్తే మీరు ఎందుకు ఎలవ్ చేస్తున్నారు? నానా రకాలైనటువంటి అరాచకాలు చేస్తుంటే, సైలెన్సర్లు పీకేసి బైకులు నడుపుతా ఉంటే ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? అతను స్ట్రాటజిక్ గానే ఈ పని చేస్తున్నాడు. ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనేటువంటి ఒక బ్రాండింగ్ ఈ ప్రభుత్వం మీద వేయటానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం దీన్ని చూడాలి. ఒకసారి చూసాం రిషి గారు, 2 సార్లు చూసాం, 3 సార్లు చూసాం. 10 సార్లు అయింది. క్యాన్వాయ్ కింద పడి మనుషులు కూడా చచ్చిపోయినటువంటి సందర్భం చూసాం. నిన్న కూడా క్యాన్వాయ్ లో ఉన్నటువంటి వెహికల్స్ గుద్దుకోవడం చూసాం. ఇన్ని చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తుంది, ఎందుకు బయటికి రానిస్తోంది, ఎందుకు ఇలాంటి చర్యలు అనేటువంటి? ఇప్పుడు ఎందుకంటే అల్టిమేట్ గా బ్లేమ్ చేసేది ఎవరిని చేస్తారు కాదు. నిన్న ఈ నిబంధనలు పెట్టినా దానికి పెద్ద రాద్ధాంతం చేశారుగా. జగన్మోహన్ రెడ్డి వస్తే భయపడిపోతున్నారు, నిబంధనలు, ఆంక్షలు, ప్రజాస్వామ్యం లేదు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నప్పుడు ఆయన ఇంటికి తాళ్లు కట్టినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా వీళ్ళు? ఆ రోజున కనీసం ఎక్కడికన్నా కదలటానికి
లోకేష్ గారి పాదయాత్ర